నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గదే జరుగుతున్నాయి. ఇక చూడుది, యూరియా కోసం రైతుల బార్లు రాష్ట్రమంతా యాసంగి సాగు జోరుగా సాగుతున్నది. ఈ సీజన్లో మొక్కజొన్న, వరి, మిర్చి పంటల సాగు చేశారు. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సరిపోయినంత స్థాయిలో ఎక్కడ యూరియాను అందుబాటులో ఉంచలేదు. వేల టన్నులు అవసరమైన చోట వందల టన్నులను సరఫరా చేస్తున్నది. దీంతో రైతులు యూరియా కోసం ఇతర మండలాల వైపు పరుగులు తీస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఆదివారం యూరియా వచ్చిందని తెలియగానే రైతులు అక్కడ బారులు తీరారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. చూసిరా, యూరియా కోసం మళ్ళొక్కసారి బారులు తీరాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత చెప్పులైతే, ఆ తర్వాత పట్టాకు సంబంధించిన పాస్ పుస్తకాలు అయితే, ఆ తర్వాత సైకిళ్ళు అయితే రకరకాలుగా కూడా లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కేసీఆర్ లేకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయి, కేసీఆర్ లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నట్టు. యావత్తు తెలంగాణ సమాజం కూడా దీని గురించి ఆలోచించాలి. చూడండి, కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా పూర్తి స్థాయిలో యూరియా సరఫరా చేసిలు, ఇప్పుడు పలానా మండలంలో రావట్లేదు, మన మండలం రాకపోతే ఇంకో మండలంలోకి వచ్చిందట, అక్కడికి వెళ్దాం. ఇంత పరిస్థితి అయిపోయింది తెలంగాణలో. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకోటి లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను చెప్తున్నా కదా. ఇక దానితో పాటు కౌలు రైతులకేది భరోసా, నాడు లేక నేడు ధోకా. కౌలు రైతులకు ఇచ్చిన మాట తప్పిన సీఎం, వారికి కూడా రైతు భరోసా ఇస్తామన్నాడు హామీ. ఎన్నికల ముందు స్వయంగా లేఖ రాసిన రైతు, కౌలు రైతులు ఊసెత్తలేని రైతు భరోసా మార్గదర్శకాలు. 23 లక్షల మంది కౌలు రైతులకు కాంగ్రెస్ ధోకా. ఎన్నికలప్పుడు వాడుకొని ఇప్పుడు వదిలేస్తారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ పెడితే రైతు భరోసా కట్, ప్లాంట్ ఏర్పాటు చేసే స్థలాలకు నాలా కన్వెన్షన్. భూభారతిలో సాగు భూములకే రైతు భరోసా పథకం అమలు బాధ్యత జిల్లా కలెక్టర్లది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఉత్తర్వులను వెబ్సైట్లో పెట్టని సర్కారు. శుక్రవారం ఉత్తర్వులు ఇస్తే ఆదివారం బహిర్గతం. మరోవైపు మరో రైతు ఆత్మహత్య. 2 ఎకరాలు సొంతగా 10 ఎకరాలు కౌలకు దిగుబడులు రాక అప్పుల భారం మోయలేక వరంగల్ జిల్లాలో వెంకన్న బలవన్మరణం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా రైతులకేది రైతు భరోసా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు అందరూ కూడా ఆలోచించాలి. కౌలు రైతులకు భరోసా ఇస్తా అన్నాడు, రైతులకు కూడా ఇస్తాను. 7,500 సార్ 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. లాస్ట్కు 12,000 అయింది. ఇక తర్వాత ఇంకెక్కడికి పోతుందో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, రైతులకు ఆల్రెడీ రైతు రుణమాఫీ కాక వాళ్ళకు వాళ్ళ జీవితాలను ఆగం చేసిళ్ళు. దాంతోపాటు పూర్తి స్థాయిలో రైతులకు టోపీ పెట్టిలు. రైతుకు సంబంధించిన భరోసా ఇవ్వక ఇక రైతు బీమా కూడా లేని పరిస్థితి. ఇప్పటికీ నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. కరెంటు కష్టాలు అన్నీ కటకటే. కాంగ్రెస్ ప్రభుత్వం అంతే ఏమవుతుంది, దిక్కుమాలిన పరిపాలన అవుతుంది. గదే అయింది తెలంగాణకు. తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలు గదే అయిపోయినాయి. ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా.